కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, నగర్ కర్నూలు, వరంగల్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య గ్యాప్పై ఆరా తీశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, నగర్ కర్నూలు, వరంగల్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య గ్యాప్పై ఆరా తీశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, వరుసగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వివిధ జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల కొంతమంది మంత్రుల పైన వచ్చిన ఆరోపణలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, అలాగే పిసిసి కార్యవర్గం కూర్పు జరుగుతున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ అలాగే రాష్ట్ర నేతల భేటీల మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వస్తున్న పరిస్థితి. కొంతమంది మంత్రులపై వచ్చిన ఆరోపణల రీత్యా కొంతమంది మంత్రులను మంత్రివర్గ విస్తరణలో భాగంగా మార్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్న క్రమంలో జరుగుతున్న ఈ పరిణామాలు వస్తున్న ఆరోపణలకు బలాన్ని ఇస్తున్న పరిస్థితి. ఏదేమైనా చూసుకున్నట్లయితే రానున్న స్థానిక సంస్థలకు పార్టీని సమాయత్తపరిచే దిశగా మీనాక్షి నటరాజన్ భేటీ జరుగుతుందనేది కూడా పార్టీలో చర్చించుకుంటున్న పరిస్థితి. మరొక వైపు పోటాపోటీగా మంత్రివర్గంలో స్థానం కోసం వివిధ జిల్లాల నేతలు పోటీ పడుతున్న పరిస్థితి. అలాగే పిసిసి కార్యవర్గంలో కూడా చోటు కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్ రాష్ట్ర నేతలతో భేటీ అనేది చాలా కీలక అంశంగా మారింది. ఏదైతే ఏఐసిసి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పదే పదే ఢిల్లీకి వెళ్లే కాంగ్రెస్ నేతలకు భిన్నంగా, ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఏఐసిసి తనే స్వయంగా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపి అభిప్రాయ స్వీకరణ చేపడుతున్న తీరు చూసినట్లయితే గతంలో కాంగ్రెస్ సంప్రదాయానికి ఇప్పుడు జరుగుతున్న సంప్రదాయానికి చాలా మార్పులు కనపడుతున్నట్టు తెలుస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ వడపోత కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. నేతల అర్హతలను బట్టి నికార్సైన పార్టీ పటిష్టానికి పనిచేస్తే వారిని గుర్తించే దిశగా అయితే కసరత్తు ప్రారంభించారు. వరుస భేటీలు 2-3 రోజులుగా వరుస భేటీలు జరుగుతున్నాయి. ఈ భేటీల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి పిసిసి కార్యవర్గంలో ఎవరు స్థానం ఇవ్వాలి, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ఏఐసిసి తేల్చుకోనుంది. ఏఐసిసి నిర్ణయానికి రావడానికి మీనాక్షి నటరాజన్ అందించే ఫీడ్బ్యాక్ కీలకం కాబోతుందన్న విషయం మనకు తెలుస్తా ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.